నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఏంటంటే మా అబ్బాయి స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అనేది జరిగిందనమాట. అందుకనేసి ఇంకా నేను మా అబ్బాయి స్కూల్ని కూడా ఒక వీడియో తీశాను. ఇది వచ్చి ఇక్కడ మా అబ్బాయి క్లాస్ రూము చూడండి. ఇలా ఉంటుంది మా అబ్బాయి క్లాస్ రూమ్. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బెంచెస్, ఆ క్లాస్ రూమ్ అదంతా చూస్తుంటే నాకైతే నా స్కూల్ లైఫ్ గుర్తొచ్చిందండి. కోర్స్ ఎవరికైనా వాళ్ళ స్కూల్ లైఫ్ వాళ్ళకి గుర్తొస్తూనే ఉంటుంది స్కూల్కి వెళ్ళగానే. అలాగే నా కొడుకుని నేను ఎప్పుడు ప్రతిరోజు స్కూల్కి పంపించినప్పుడు కానీ తీసుకెళ్ళేటప్పుడు కానీ నాకు నా స్కూల్ లైఫ్ చాలా చాలా గుర్తొస్తుందండి. ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రావు కదా. ఫస్ట్ అయితే ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందే మేడం వాళ్ళంతా వచ్చి ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట గ్రాడ్యుయేషన్ గురించి. అందుకనేసి మొత్తం క్లాస్ టీచర్స్, సార్స్ అంతా అక్కడే ఉన్నారు. ఈ స్కూల్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుందండి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ 3rd ఫ్లోర్లోనే మొత్తం క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ పేరెంట్స్ అయితే చాలా తక్కువ మంది వచ్చారండి. నేను కూడా రాకూడదని అనుకున్నాను, ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, చాలాసేపు లేట్ అవుతుందేమో ఫంక్షన్ అయ్యేదానికి అని చెప్పి నేనైతే రాకూడదు అనుకున్నాను. బట్ ఏ తల్లిదండ్రికి అయితే ఆశ అయితే ఉండదండి. తన పిల్లలు ఫస్ట్ టైము స్టేజ్ పైన ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే ఏ తల్లిదండ్రికి ఆశ ఉండదు చెప్పండి. అలాగే నాకు కూడా అదే ఆశతో నేను ఫస్ట్ వాడిని వచ్చి స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్ళి తర్వాత నా మనసు ఒప్పక మళ్ళీ చిన్నోడిని ఎత్తుకొని నేను చిన్నోడు ఇద్దరు కలిసి స్కూల్కి వచ్చామన్నమాట. కరెక్ట్గా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టయానికి వచ్చేసాము. ఇక్కడైతే పిల్లల్ని స్టేజ్ పైకి అయితే పిలుస్తున్నారు. ఎందుకంటే మనం ఏ ఫంక్షన్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనము వినాయకుడికి అయితే పూజ చేస్తాం కదండి. అలాగే వాళ్ళు కూడా వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఇంకా పిల్లలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయించారు వినాయకుడిది. అందుకనేసి వాళ్ళందరినీ స్టేజ్ పైకి అయితే ఇక్కడ పిలిచారు. ఇక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మేడం వాళ్ళు వచ్చి ఒక్కొక్కరినిగా స్టేజ్ పైకి పిలిపించారనమాట. అంటే గ్రాడ్యుయేషన్ తీసుకునే పిల్లల్ని ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిపించి వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. క్లాప్స్ కొట్టుమా.
ఇలా 1 బై 1 పిల్లల్ని పిలిచి మెడల్ తర్వాత సర్టిఫికేట్ అయితే ప్రజెంట్ చేశారు. మా స్కూల్ లైఫ్‌లో ఎప్పుడు ఇలాంటివంతా మేము చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం అయితే. ఇక మా అబ్బాయికి అలా మెడల్ ప్రజెంట్ చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేకపోయాను. అందుకనేసి మీతో ఫోటో అయితే షేర్ చేసుకున్నాను. ఇక్కడ పిల్లలందరికీ మెడల్స్ ప్రజెంట్ చేసిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో అయితే తీయాలనేసి వాళ్ళని మేడం వాళ్ళు సిట్ రైట్గా కూర్చోబెడుతున్నారనమాట. ఇంకొకటి పేరెంట్స్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోటో తీసుకోవాలనుకుంటే వచ్చి ఫోటో తీసుకోండి అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అక్కడ మా అబ్బాయి చూస్తున్నారు కదండి, మా అబ్బాయిని ఫస్ట్ నేను స్కూల్లో వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ రాలేదులే అనుకున్నాడు వాడు, కానీ నేను వచ్చి చాలాసేపు అయింది. వాడిని చూశాను కానీ వాడు నన్ను చూడలేదు. ఇక్కడ నేను ఫ్రంట్కి వచ్చి వాడి వీడియో తీయాలనేసి నేను ఫ్రంట్కి వచ్చి వాడి ముందుకు వచ్చి వీడియో తీస్తుంటే వాడు మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యాడండి. మా మమ్మీ వచ్చిందా అనుకున్నాడు. వాళ్ళకి చెప్పేసి వెళ్ళాను, కాసేపు అలా చిన్నోడిని చూస్తూ ఉండండి, నేను ఫ్రంట్కి వెళ్ళి ఒక వీడియో తీసుకొని వస్తాను అని చెప్పాను. నేను వెళ్ళి వచ్చే లోపల చిన్నోడు మాత్రం ఎంత బుద్ధిమంతుడిలాగా కూర్చొని ఉన్నాడో చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మా అబ్బాయి పర్ఫార్మెన్స్ వచ్చేసింది, చూసేయండి. అప్పుడు చిన్నపిల్లలు కదండి, ఎక్కడ గుర్తుంచుకోలేరు కదా స్టెప్స్, అందుకనేసి మేడం ఫ్రంట్లో ఉండి వాళ్ళకి చూపిస్తూ ఉంది. పిల్లలు మేడంని చూసి స్టెప్స్ వేయాలన్నమాట. కానీ మా అబ్బాయి మాత్రం వాడు నన్నే చూస్తున్నాడు. నేను మేడంని చూడన్న తర్వాత డ్యాన్స్ వేయి అని చెప్పాను. తర్వాత మేడంని చూసి వాడు డ్యాన్స్ అయితే వేశాడు, కొంచెం వరకు వేశాడు. తర్వాత ఇంకా వాడు ఆఫ్ అయిపోయాడనమాట. ఎందుకంటే కొంచెం స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది కదండి పిల్లలకి, అందువల్ల వాడు కొంచెం డల్ అయిపోయాడు. ఇక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వాడు నన్నే చూస్తున్నాడు. అక్కడ నుంచి మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడ ఇంటికి వెళ్ళిపోతుందో అనేసి, ఎందుకంటే యాక్చువల్గా ఈవినింగ్ వరకు ఉంటుందని చెప్పారు స్కూలు.
కానీ ఇంకా వాడిని చూసేసి నాకు కొంచెం బాధ అనిపించింది. అందుకనేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోయాను. ఇలా మా అబ్బాయి స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.